హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన చీకటి పొద్దున వెలుగురేఖ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. వేగంగా పరిగెత్తుతున్న రైలులో కిటికీ దగ్గర కూర్చుని అలా బయటికి చూస్తుంటే, ఆలోచిస్తుంటే ఇంకా తనకి ఉద్యోగం వచ్చిందన్న విషయం తనే నమ్మలేకపోతుంది. అప్లికేషన్ పంపిన 10 రోజులకే తనకి ఉద్యోగం ఇస్తున్నట్టు వెంటనే వచ్చి చేరమని వచ్చిన జవాబు చూసి ఓ క్షణం అలా నోటి మాట లేనట్టు ఉండిపోయింది. తరువాత సంతోషాశ్చర్యాలతో ఆ ఉత్తరం పదే పదే చదువుకుంది. కల్లో కూడా అనుకోని సంఘటన జరిగినందుకు సంతోషంతో తబ్బిబ్బైపోయింది. ముందు తల్లి తండ్రి కాస్త అభ్యంతరాలు చెప్పినా మరో గత్యంతరం లేక అంగీకరించడం, మరో 3 రోజుల్లోనే ప్రయాణానికి సిద్ధపడడం. ఇప్పటికీ ఇదంతా నమ్మశక్యం కానట్టే ఉంది సుజాతకి. తను వెళ్ళబోయే ఇల్లు ఎలా ఉంటుందో, ఆ డాక్టరు ఎలా ఉంటారో, తనేం చెయ్యాలో అక్కడ, తను వాళ్ళకి సంతృప్తికరంగా అన్నీ చేయగలదా? ఏవేవో ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలతో ఏదో గొప్ప అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నట్లుగా చేస్తున్నంత ఎగ్జైటింగ్గా ఉంది. రైలు సికింద్రాబాద్ చేరగానే సుజాత ఆరాటం, ఆతృత మరింత హెచ్చింది. తను ఫలానా తారీఖున వస్తున్నట్టు ఉత్తరం రాసింది ఆమెకి. స్టేషన్కి ఎవరినన్నా వస్తారో లేదో, వస్తే ఎలా గుర్తుపట్టడం, తనని అసలు గుర్తించగలరో లేదో వాళ్ళు. ఏమ్మా, నీవెక్కడ దిగుతావా? హైదరాబాద్ స్టేషన్లో దిగుతావా? సూర్యనారాయణ గారు అప్పగించిన ఆయన సికింద్రాబాద్ రాగానే అడిగారు. సుజాతకంతా అయోమయం. ఎక్కడ దిగాలో, ఎక్కడ దిగితే ఇంటికి దగ్గరో అదంతా ఆమెకేం తెలుసు. మీరిక్కడే దిగుతారా? అంది సుజాత. అవునమ్మా, ఇక్కడ అనవసరంగా ఓ అరగంట కూర్చునే కంటే ఓ పావలా రిక్షాకు ఎక్కువైనా ఇంటికి తొందరగా చేరొచ్చు అన్నాడు. అయితే నేను దిగిపోతాను, నన్నేదన్నా ఆటో రిక్షా ఎక్కించి వెళ్ళండి అంది సుజాత దిగడానికి సిద్ధపడుతూ. స్టేషన్ బయటికి రాగానే ఓ ఆటో రిక్షాని పిలిచి సుజాతను ఎక్కించి అడ్రస్ అది చెప్పాడాయన. ఏమ్మా, మరి నేను వెళ్తాను, వెళ్ళగలవా ఇంటికి? ఇంటి నెంబరు, ఆ వీధి వెళ్ళి వెతుక్కుంటే సరిపోతుంది అన్నాడాయన. అలాగే, మీరు వెళ్ళండి, పర్వాలేదు అంటూ సుజాత ఆయనకి నమస్కారం చేసి ఆటోలో కూర్చుంది. హిమాయత్ నగర్లోని ఓ వీధి చేరగానే నెంబర్ బతాయియే అన్నాడు ఆటోవాలా. హిందీ సినిమాల ధర్మమా అని ఆ మాత్రం హిందీ సుజాతకి అర్థమవుతుంది. నెంబర్ వెతుక్కుంటూ అట్నుంచి ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు, వెనక్కి ముందుకి తిరిగాక ఆ వీధిలోంచి వచ్చే ఒక ఆవిడని, డాక్టర్ కళ్యాణి గారి ఇల్లు చెప్పగలరా ఎక్కడో అని అడిగింది సుజాత. ఆవిడ తెలుగు ఆవిడని రూపురేఖలను బట్టి గ్రహించి, డాక్టర్ గారిదా, అదుగో ఆ సింధు చివర కుడివైపుకు తిరగగానే కనిపించే రెండో మేడే అందావిడ. అమ్మయ్యా అనుకుంది సుజాత. ఆటో ఇంటి ముందు ఆగింది. డాక్టర్ కళ్యాణి అన్న బోర్డు గేటుకే ఉంది. సామాను దింపుకొని మీటర్ చూసి డబ్బిచ్చి పంపేసింది సుజాత. పెట్టి ఒక చేత్తో, బాస్కెట్టు ఒక చేత్తో పట్టుకుని లోపలికి అడుగుపెట్టింది. ఇల్లు చాలా ఆధునికంగా ఉంది. ముందున్న ఖాళీ స్థలం మరీ అంత పెద్దది కాకపోయినా పూల మొక్కలు వేసుకోవడానికి తగినంత స్థలం ఉంది. ప్రహరీ గోడకి ఆనుకుని 4 పోక చెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి. గేటుకి 2 వైపులా బోగన్ విల్లా విరగబూసిన పూల గుత్తులతో నిండా అందంగా ఉంది. లోపల చిన్న లాన్, ఇటు అటు అన్ని రకాల పూల మొక్కలు అన్నీ అందంగా వరుసగా వేసినవి ఉన్నాయి. ఇంటికి గుమ్మం ముందు మెట్ల మీద అందంగా పూల కుండీలు ఉన్నాయి. మేడ మీదకి ఎక్కించిన సన్నజాజి, మనీ ప్లాంట్ గుబురుగా పెరిగాయి. తలుపు వేసి ఉంది. మనుష్యులు ఎవరూ కనబడలేదు సుజాతకి. కాలింగ్ బెల్ నొక్కింది. ఎత్తి కట్టిన లుంగి, బనీను ఉన్న అతను సుజాత చేతిలో సామానిని కాస్త ఆశ్చర్యంగా చూసి, ఎవరు కావాలి అన్నాడు. డాక్టర్ గారు అంది కాస్త తడబడుతూ సుజాత. మందు కోసమా? అమ్మ టిఫిన్ తింటుంది, నర్సింగ్ హోమ్ పొండి, అక్కడికి వస్తారు అమ్మా అన్నాడు కాస్త అరవయాసతో. సుజాత మధ్యలోనే తల తిప్పుతూ, మందు కోసం కాదు, నేను ఉద్యోగం కోసం వచ్చాను, డాక్టర్ గారు రమ్మన్నారు అంది. ఓ, హౌస్ కీపర్ ఉద్యోగానికి వచ్చుండారా అన్నాడు అతను సుజాతని యగాదిగా చూస్తూ. తల ఊపింది సుజాత. అమ్మతో చెప్పి వస్తా అంటూ లోపలికి వెళ్ళాడు. మరో నిమిషానికి పైకి వచ్చి, రండి అమ్మ పిలుస్తుంది అని దారి తీశాడు లోపలికి. సుజాత దడదడలాడుతున్న గుండెలతో కాస్త తొట్రుపడుతూ అతని వెంట నడిచింది. ఆ ముందు వరండాని దాటి 4 అడుగుల దారిలా ఉన్న పడవ దాటగానే పెద్ద హాలులో ప్రవేశించారు. ఆ పెద్ద హాలు డ్రాయింగ్ కమ్ డైనింగ్ రూమ్లా విభజించి ఉంది. డ్రాయింగ్ రూము చాలా ఆధునికంగా, అందంగా అలంకరించి ఉంది. డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, కబోర్డ్లతో
డైనింగ్ రూము. సుజాత ఒక క్షణం చుట్టూ చూసి గ్రహించింది ఇదే. ఆ తరువాతే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటున్న ఆమె మీద దృష్టి పడింది. సుజాత చేతిలో పెట్టె కింద పెట్టి నమస్కారం చేసింది ఆమెకి గాబరాగా. ఆమె అప్పటికే సుజాతని ఓసారి ఆపాదమస్తకం పరీక్షించేసింది. ఆమె మొహం సంతృప్తిగా వికసించింది. నువ్వేనన్నమాట సుజాతవి, వచ్చేసావన్నమాట. రా రా ఇలా కూర్చో అంది కుర్చీ చూపిస్తూ. స్టేషన్కి వద్దామనుకున్నాను కానీ ఇవాళ లేచేసరికి కాస్త ఆలస్యమైంది. డ్రైవర్ లేడు, పంపుదామన్నా. నేనే రావాలి, మళ్ళీ ఆసుపత్రికి ఆలస్యం అవుతుందని బద్దకించాను. ఇంకెవరినైనా పంపితే వాళ్ళు గుర్తుపట్టలేరు అని ఊరుకున్నాను. ట్రైన్ కాస్త లేట్ అయినట్టుందే అంది వాచ్ చూసుకుంటూ. అవునండి, 40 నిమిషాలు. సర్లే పోని, వచ్చేసావు కదా. నాయర్, ఈ అమ్మాయికి కాఫీ తీసుకురా అని నాయన్ని పురమాయించింది ఆవిడ టిఫిన్ గబగబా తింటూ. డాక్టర్ కళ్యాణి ఈవిడేనా? ఇంత చిన్నదా? తనేమో ఈ 40-55 ఉంటాయన్నట్టు ఊహించుకుంది. చూస్తే ఈవిడికి 32, మహా ఉంటే 35 ఉంటాయి. బాగా తెల్లగా, పొడుగ్గా, లావు కాక సన్నం కాక చక్కగా ఉంది. ఆధునికంగా ముడి వేసుకుంది. తెల్లటి ఫారెన్ నైలాన్ చీర మీద పెద్ద పెద్ద గులాబీలు ఉన్న చీర, తెల్లటి బ్లౌజ్ వేసుకుంది. మెడలో సన్నటి గొలుసు ఉంది. కుడి చేతికి ఏమీ లేవు, ఎడం చేతికి వాచి మాత్రం ఉంది. చాలా అందంగా సింపుల్గా ఉన్న ఆమెను చూస్తుంటే సుజాత మనసుకి చాలా తృప్తిగా హాయిగా ఉంది. ఈమె దగ్గరన్నమాట తను పనిచేయడం. చూస్తుంటే మనిషిలాగే మనసు నిర్మలంగా ఉండేట్టుంది. ఈ ఇల్లు ఇంత చక్కని ఆమె దగ్గర తను పనిచేయడానికి రావడం అదృష్టంలాగానే ఉంది. చూడు సుజాత, నువ్వు అంటున్నందుకు ఏమనుకోవడం లేదు కదా అంది చనువుగా ఆవిడ. సుజాత సిగ్గుగా కాస్త గాబరాగా తల అడ్డంగా తిప్పింది. చూడు, నేనిప్పుడు ఆసుపత్రికి వెళ్ళిపోవాలి కానీ మధ్యాహ్నం 1 గంటకి వస్తాను మళ్ళీ. అప్పుడు సావకాశంగా నీతో మాట్లాడతాను. ఇప్పుడు నీవు స్నానం అది చేసి టిఫిన్ తీసుకో. పద, మేడ మీదికి రా, నీ గది చూపిస్తాను. మధ్యాహ్నం వచ్చాక నీవేం చెయ్యాలో అన్నీ చెబుతాను. ఈ రోజుకి రెస్ట్ తీసుకో. నీకేం కావలసిన ఇదిగో నాయర్ని అడుగు, మొహమాట పడకుండా అంది కళ్యాణి నడుస్తూ మేడ మీదకి దారి తీస్తూ. మేడ మీద 3 గదులున్నాయి. అందులో మధ్య గదిలోకి తీసుకుని వెళ్ళింది కళ్యాణి. అక్కడ 8 ఏళ్ల మగపిల్లాడు, 6 ఏళ్ల ఆడపిల్ల స్కూల్ యూనిఫారాలు తొడుక్కుని టేబుల్ దగ్గర కూర్చుని చదువుకుంటున్నారు. వీళ్ళిద్దరూ నా పిల్లలు. వీడు రవి, అది రేఖ అంది కళ్యాణి ఆశ్చర్యంగా చూస్తున్న పిల్లలతో. నిన్న చెప్పానుగా మీకు కొత్త ట్యూటర్ వస్తుందని. ఇదిగో ఈ ఆంటీయే, పేరు సుజాత. ఏం బాగుంది కదూ? మీరు చక్కగా రేపటి నుంచి ఈ ఆంటీ చెప్పినట్టు బుద్ధిగా వింటూ ఆంటీని అల్లరి పెట్టకుండా పాలు తాగి స్నానం చేసి భోజనం తినేయాలి. మీ హోంవర్క్ అన్నీ ఆంటీ దగ్గర కూర్చొని చేసుకోండి. ఏం సుజాత, నేను మధ్యాహ్నం వచ్చి అన్నీ చెప్తాను. ఇదిగో ముఖ్యంగా వీళ్ళిద్దరి కోసమే నిన్ను పెట్టుకోవడం. సరిగా స్నానం చేయరు, పాలు తాగరు, భోజనం చెయ్యరు. అన్నింటికీ ఆ పనివాళ్లను నానా అల్లరి పెడతారు. వీళ్లతో వేగలేకపోతున్నారు వాళ్ళు. ఏం చేస్తావు? రేపటి నుంచి నీదే బాధ్యత. వాళ్ళకి ఏ వేళకి ఏం కావాలో చూసుకోవడం, చదువు చెప్పడం నీ పనే. సరే, అవన్నీ తర్వాత. ముందు నీవు నీ సామాను ఈ గదిలో పెట్టుకో, స్నానం అది చెయ్యి, టిఫిన్ తీసుకో. టైం అయింది, ఇంకా నేను వెళ్ళాలి. వచ్చాక మాట్లాడుకుందాం. రవి, ఆంటీకి కొత్త, ఏం కావాలో చూడు కాస్త అంటూ కిందకి వెళ్ళడానికి బయలుదేరింది. రవి అన్నట్టు అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్ళ ఆంటీని, అమ్మమ్మకి చూపించు అంది వెనక్కు తిరిగి. రవి తల ఊపాడు. కళ్యాణి గబగబా కిందకి వెళ్ళిపోయింది. కాసేపు పిల్లలు సుజాత ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిల్చున్నారు. పిల్లలిద్దరూ కాస్త కొత్తగా బిడియంగా సుజాతని చూస్తూ ఏం చెయ్యాలో తోచనట్టు నిల్చున్నారు. రవి, ఏం చదువుతున్నావు నువ్వు? సుజాత పిల్లల దగ్గరికి నడిచి భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ పలకరించింది. వాళ్ళ కొత్త పోగొట్టడానికి. 3rd, రేఖ 2nd స్టాండర్డ్ అన్నాడు రవి. ఆహా, స్కూల్కి ఎలా వెళ్తారు? ఇక్కడికి దగ్గరేనా? క్యారియర్ తీసుకెళ్తారా? స్కూల్ ఎంతో దూరం లేదాంటీ. అయినా అమ్మ రిక్షాలో పంపిస్తుంది. రిక్షా వస్తుంది రోజు. భోజనం 12 గంటలకి. క్యారియర్ తీసుకుని వస్తుందో మనిషి. ఆంటీ, మరి మరి మా ఇంటిలోనే ఉంటావు కదూ, ఈ గదిలోనే పడుకుంటావు కదూ? కొత్త పోయి చనువుగా చేయి పట్టుకుని అడిగాడు రవి. అన్నను చూసి రేఖ కూడా దగ్గరికి వచ్చింది. ఆంటీ, నీకు కథలు వచ్చా? కుతూహలంగా అడిగింది. పిల్లలిద్దరినీ చూస్తే సుజాతకి ముచ్చట వేసింది. ఇద్దరు తెల్లగా బొద్దుగా ఉన్నారు. రేఖ అయితే డాక్టర్ గారి లాగానే ఉంది. పిల్లలిద్దరి ఆరాటం, అమాయకత్వం అది చూస్తే సుజాతకి జాలి అనిపించింది.
పాపం తల్లి ఎప్పుడూ ఇంట్లో ఉండదు, వాళ్ళ సంగతి చూడడానికి ఆవిడకి టైం ఉండదు. అంచేత తమతో మాట్లాడడానికి, తమ సంగతి చూసి తమతో ఉండే మనిషి కనిపించగానే వాళ్ళకి ఏదో సంతోషంగా ఉంది కాబోలు అనుకుంది సుజాత. ఇద్దరు భుజాల మీద చేతులు వేసి, "ఆ, ఇక్కడే ఉంటాను. మన ముగ్గురం ఒకే గదిలోనే ఉంటాము. నేను ఇక్కడే పడుకుంటాను. మీకు రోజు రాత్రి మంచి కథలు చెబుతాను. మరి నేను చెప్పినట్టల్లా మీరు వినాలి, బుద్ధిగా ఉండాలి. ఏం?" పిల్లలిద్దరూ మొహాలు సంతోషంతో వికసించాయి. "ఓ, అలాగే" అన్నారిద్దరు. "సరే అయితే ఈ రోజు నుంచి మనం ముగ్గురం ఫ్రెండ్స్." సుజాత పిల్లల బుగ్గలు పుడుకుతూ అంది. "ఆంటీ, స్నానం చేయండి, టిఫిన్ తిందాం. ఇదిగో బాత్రూమ్ ఇక్కడే ఉంది" అన్నాడు రవి. సుజాత పెట్టె తెరిచి బట్టలు, సబ్బు అవి తీసుకుంటుంటే ఇద్దరూ చెరో పక్కన నిలబడి ఏవేవో అడగడం మొదలుపెట్టారు. సుజాత స్నానం చేసి వచ్చి జడ వేసుకుంటున్నంతసేపు వాళ్ళిద్దరూ ఆ కాసేపటిలోనే తమ స్కూలు, టీచర్ల సంగతి, ఫ్రెండ్స్ సంగతి ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు చెప్పడం ఆరంభించారు. సుజాత అన్నీ ఉత్సాహంగా వింటూ మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ ఉత్సాహాన్ని ఎక్కువ చేసి పూర్తిగా పోగొట్టింది ఒక గంటలోనే. "కిందకి వెళదామా ఇంకా?" ముస్తాబయ్యాక అంది సుజాత. పిల్లలిద్దరూ సుజాత చెరో చెయ్య పట్టుకుని కిందకు తీసుకెళ్లారు. "అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా ఆంటీ?" అన్నాడు రవి. "ఆ, ఆవిడేది, ఎక్కడున్నారు?" "అమ్మమ్మ ఈ గదిలోనే ఉంటుంది. అమ్మమ్మ ఎప్పుడూ పక్క మీదే ఉంటుంది. నడవలేదు, లేవలేదు, అన్నీ పక్క మీదే. అమ్మమ్మకి పక్షవాతమట, మమ్మీ చెప్పింది" అంటూ రవి మెట్ల పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. మంచం మీద సరస్వతమ్మ పడుకుని ఉంది. మంచి పచ్చటి రంగులో నెరిసిన జుట్టుతో ఉన్న ఆమె వార్ధక్యంలో, జబ్బులో కూడా ఆమె మొహంలో కనిపించే కళ, కాంతులకి సుజాత ఆశ్చర్యపడింది. వయసులో ఇంకెంత అందంగా ఉండేవారో అనిపించింది. సుజాత పిల్లలు గదిలోకి రాగానే ఆవిడ కాస్త కుతూహలంగా, ఆశ్చర్యంగా చూసింది. "అమ్మమ్మ, ఇదిగో ఈ ఆంటీ మన ఇంట్లో ఉండడానికి వచ్చింది. మాకు చదువు అది చెబుతుంది. మా దగ్గరే పడుకుంటుంది" ఉత్సాహంగా అన్నాడు రవి. "ఆంటీకి బోలెడు కథలు వచ్చట, రోజూ చెప్తానంది" రేఖ అంతకంటే ఉత్సాహంగా అంది. సరస్వతమ్మ సుజాతని ఓసారి ఆపాదమస్తకం పరీక్షించింది. "కళ్యాణి చెప్పింది నువ్వు వస్తావని. వచ్చావన్నమాట. బాగుందమ్మాయి. రా, ఇలా కూర్చో. నీ పేరేమిటి? మీ ఇంటి పేరేమిటి?" అంటూ మంచం మీద కూర్చోబెట్టి సుజాత ఇంటి సంగతులన్నీ అడిగింది ఆవిడ. సుజాత వినయంగా అన్నిటికీ జవాబులు చెప్పింది. వేలకు వేలు ఖర్చవుతుంది. మళ్ళీ పిల్లల కన్నా శుభ్రంగా ఏదీ తినడానికి లేదు. దీనిని లోకువ కనిపెట్టిన వాళ్ళల్లా వాళ్ళు ఆడిస్తున్నారు. అంచేత ఓ 200-300 ఖర్చైనా నమ్మకంగా ఇల్లుని, పిల్లల్ని కనిపెట్టి ఉండే మనిషి కోసం చూసింది. ఇంక నువ్వు ఇంటి సంగతులన్నీ చూసుకోవాలమ్మాయి. ఏమేం చెయ్యాలో మా కళ్యాణి చెప్పే ఉంటుంది నీకు." "లేదండి, ఇప్పుడు హడావిడిగా వెళ్ళారు. మధ్యాహ్నం వచ్చి అన్నీ చెప్తా అన్నారు" అంది సుజాత. "అప్పుడు మాత్రం తీరిక ఏమిటి దానికి? 2 ముద్దలు తిని కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో వచ్చి లేపేస్తూ ఉంటారు. మళ్ళీ హడావిడిగా 4 గంటలన్నా కాకముందే వెళ్ళిందంటే ఏ రాత్రో కానీ తిరిగి ఇల్లు చేరదు. ఆ మధ్యాహ్నం 1 గంట కాస్త ఇంట్లో ఉంటుందనుకో. ఇన్నాళ్ళు నేను ఇంట్లో ఉండి చూసుకునేదాన్ని కనుక సరిపోయేది. ఇదిగో ఈ మాయదారి రోగం వచ్చి కదలలేక పక్కలో పడుకుంటున్నాను. అప్పటి నుంచి దానికి అవస్థలు మొదలు. ఏమిటో ఈ రోగం తగ్గదు, మానదు. ఇలా పక్కనంటి పెట్టుకుని ఏడుస్తున్నాను, అందరికీ బరువయ్యి" ఆవిడ దైన్యంగా అంది. "అలా అనకండి. బరువుకి ఏమైంది? మీరేం చేస్తారు జబ్బు వస్తే?" "బరువు కాక మరేమిటమ్మాయి, దానికా తీరుబాటు లేదు. నేనా కాళ్ళు చెయ్యి లేని దాన్ని. నాకు అన్నం దగ్గర నుంచి పక్క మీదే తినిపించాలి. ఆ నాయరు అన్నం తీసుకుని వచ్చి తినిపిస్తుంటే ప్రాణం చచ్చినట్టుంటుంది. కానీ ఏం చేయను, మరో గతి లేదు. ఎన్నాళ్ళో ఈ బ్రతుకు. ఆ పని మనిషే మొహం కడిగించి బట్టలు అవి మారుస్తుందనుకో. ఇంత బ్రతికి వాళ్ళ చేతి తిండి ఎలా తినను? ఇంక మీరేం దిగులు పడకండి. మీకేం కావాలో అన్నీ నేను చూస్తాను. పిల్లల సంగతి చూసుకుంటాను" అంది సుజాత. ఆవిడ తృప్తిగా నిట్టూర్చింది. "ఏదో నీ పుణ్యమాని కాస్త ఇల్లు వాకిలి కనిపెట్టుకుని ఉన్నావంటే దాని ప్రాణం హాయిగా ఉంటుంది" అందావిడ. పిల్లలిద్దరికీ ఈ సంభాషణ ఏమీ రుచించడం లేదు. అసహనంగా వింటున్నారు. "ఆంటీ, పద టిఫిన్ తిందాం. మా స్కూల్కి టైం అవుతుంది" అన్నాడు రవి. "ఆ, వెళ్ళండి వెళ్ళండి" అంది సరస్వతమ్మ. మీరు టిఫిన్ చేశారా?" సుజాత అడిగింది. "నేను ఈ టిఫిన్లు తిననే అమ్మా. పొద్దుటే కాఫీ తాగుతాను. 9 గంటలకి హార్లిక్స్ తాగి 11 గంటలకల్లా అన్నం తినేస్తాను" అందావిడ.
పిల్లలు సుజాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. ఆంటీ, నా పక్కన కూర్చోవాలంటే నా పక్కన కూర్చోవాలి అంటూ ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే ఇద్దరిని సమాధానపరిచి ఇద్దరిని చెరో పక్క కూర్చోబెట్టుకుంది సుజాత. నాయర్ ముగ్గురికి ఇడ్లీలు తెచ్చిపెట్టాడు. పిల్లలిద్దరికీ చెరో ఉడికించిన కోడిగుడ్డు 2 గ్లాసుల్లో పళ్ళరసం తీసుకుని వచ్చి పెట్టాడు. రవి, రేఖ ఇద్దరికిద్దరు సుజాతని మెప్పించడానికి పోటీలు పడుతూ గబగబా టిఫిన్ తినడం ఆరంభించారు. రవి పెట్టిన 2 ఇడ్లీలు తినేసి సుజాత వంక గర్వంగా చూసి, నాయరు, మరో ఇడ్లీ అన్నాడు. రేఖ తనకి పెట్టినవి 2 పూర్తి చేయలేక నానా అవస్థ పడుతూనే, నాకు మరొకటితే అంది. సుజాత ఇద్దరిని తాపత్రయం గమనించి నవ్వుకుంది. అదేం పైకి తెలియనీయకుండా, గుడ్, తినేశారన్నమాట. మీరింత బుద్ధిగా ఉంటే మీ మమ్మీ అలా అంటారేమిటి అంది తెలియనట్టు. ఈరోజు మీరుండారని తిన్నారు, లేకపోతే ఆ రెండోది తినడానికి నాన్న అల్లరిదా చేస్తారు అన్నాడు నాయర్. పిల్లలిద్దరూ సిగ్గుసిగ్గుగా నవ్వారు. సుజాతకి తను వచ్చి ఇంకా 2 గంటలన్నా కాకముందే పిల్లలు తమకెంత చేరువుగా వచ్చారో చూస్తుంటే సంతోషంగా గర్వంగా ఉంది. ఈ పిల్లలు తనని ఎంత అభిమానిస్తున్నారో. సుజాతకి ఆ పిల్లల పట్ల అప్పుడే అభిమానం, అనురాగం కలిగాయి. ఇంత చక్కని ఇల్లు, ఇంత మంచి పిల్లలు, ఈ డాక్టర్ గారు అన్నీ చూస్తుంటే తనకి ఉద్యోగం దొరకడం అదృష్టం అనిపించింది. తను నమ్మకంగా ఈ ఇంటి బాధ్యత తీసుకుంటే డాక్టర్ గారికి ఎంత ఆట విడుపులా ఉంటుందో. రేపటి నుంచి ఆవిడకి, పిల్లలకి ఎవరికి ఏ లోటు రాకుండా అన్నీ చక్కదిద్దుకుంటూ వాళ్ళందరూ తను ఉండడం వల్ల హాయిగా ఉన్నారనుకుంటే అంతకంటే ఇంకేం కావాలి. తను చేయాల్సిన పనులు ఏమీ కష్టమైనవి కావు. వంటకి మనిషి, పై పనులకి దాసీది ఉన్నారు. ఎటొచ్చి ఎవరెవరికి ఏం కావాలో వేళ పట్టున అమర్చడం. ఓస్, ఇంతేగా. హాయిగా నీడపట్టున కూర్చుని చేసే ఉద్యోగం. సుజాతకి చాలా సంతోషంగా ఉంది. వచ్చే ముందు ఎన్నో అనుమానాలతో, సందేహాలతో ఎలాంటి వారం, ఎలా ఉండాలో అనుకుంటూ భయపడింది. కానీ వచ్చి 2 గంటలైనా కాకముందే పాత మనిషిలాగా అప్పుడే ఆ ఇంట్లో పిల్లల మధ్య ఇమిడిపోయింది సుజాత. పిల్లలిద్దరూ 9:30కి స్కూల్కి వెళ్లారు. సుజాతకి టాటా చెప్పి డాక్టర్ గారు 1 గంట లోపల రారు. ఈ లోపల ఏం చేయడమో సుజాతకి తోచలేదు. వంటింట్లోకి వెళ్ళింది. వంటిల్లు ఆధునికంగా కట్టారు. షెల్ఫ్లు, నిల్చుని వండుకోవడానికి వీలుగా గట్టు, గ్యాస్ స్టవ్, వాష్ బేసిన్ అన్నీ ఉన్నాయి. అయితే గది గోడల నిండా నూనె మరకలు, కింద అంతా బురద అడుగు జాడలు, తరిగిన కూరలు తుక్కో పక్క, అడ్డదిడ్డంగా పడి ఉన్న గిన్నెలు, ఏది ఉండాల్సిన స్థానంలో కాక నానా గలీజ్గా ఉంది. గది చూసి, ఇలా ఉంచాడేమిటి ఈ నాయరు గదిని, తను ఇక మీద శుభ్రంగా ఉంచాలి అనుకుంది. నాయరు అటూ ఇటూ తిరుగుతూ వంట చేస్తున్నాడు, చాలా బిజీగా. మాటలు కలిపి ఇంటి సంగతులు ఏమన్నా అడగాలనిపించింది సుజాతకి. కానీ నాయరు సుజాతని చూసి చూడనట్టు పనిచేసుకుంటున్నాడు. ముభావంగా ఉన్న నాయర్ని ఏమడగాలో తోచలేదు. వంట చేస్తున్నావా? ఏం కూర చేయమన్నారు ఇవాళ? వంట ఏం చేయాలో డాక్టర్ గారు రోజు చెప్తారా? ఆవిడేం చెప్పరు, నా ఇష్టం వచ్చింది చేసేస్తాను అన్నాడు గర్వంగా నాయరు. నాయర్కి సుజాత రాక ఏమాత్రం ఇష్టం లేదు. ఇన్నాళ్ళు ఇంట్లో ఎవరూ లేకుండా అతనిష్టం వచ్చినట్లు యథేచ్ఛగా ఉండేవాడు. ఎన్నిసార్లు కాఫీలు చేసుకుని తాగినా, ఎంత టిఫిన్ తిన్నా, ఎంత దుబారా చేసినా, ఎంత డబ్బు మిగిల్చుకున్నా, పని మనిషికి ఎంత పెట్టినా చూడడానికి ఎవరూ ఉండేవారు కాదు ఇంట్లో. హాయిగా ఇష్టారాజ్యం వేలుతున్న నాయర్కి సుజాత రావడం ఏమాత్రం ఇష్టం లేదు. తన మీద కాపలాకి ఓ మనిషి వస్తుందంటే తనకి చాలా చిరాకుగా, అసంతృప్తిగా ఉంది. అంచేత ఆ వచ్చే మనిషికి ముందే తనకు ఆ ఇంట్లో ఎంత హోల్డ్లో ఉందో, తను లేకపోతే ఏదీ జరగదని, హౌస్ కీపర్ ఆజ్ఞలు, అధికారాలు తన మీద ఏం పనికిరావని తెలియచెప్పాలని నిశ్చయించుకున్నాడు. అమ్మగారుదా, నేనేం చేసినా ఏమనరు. ఇంటి సంగతిదా, అంతా నేనే చూస్తాను. అంతా నా ఇష్టమే, అమ్మ ఏం చెప్పదు అన్నాడు. ఆహా, ఆవిడకు పాపం తీరుబాటు ఉండదు కదా అంది సుజాత. తీరుబాటుగా ఉండదు, ఉన్నా అంతా నేనే సరి చూస్తానని అమ్మకి తెలుసు, అందుకే ఏం చూడదు అన్నాడు గర్వంగా. సుజాతకి నవ్వు వచ్చింది. వాడి మాటలు, యాక్షన్ చూస్తే నిజంగా ఆవిడికి వంట మనిషి మీద అంత నమ్మకం ఉంటే మళ్ళీ వాళ్ళందరి మీద అజమాయిషీకి ఓ 200-300 ఖర్చు చేసి హౌస్ కీపర్ని ఎందుకు పెట్టుకుంటుంది అనుకుంది సుజాత. ముసలావిడ విడుత దొంగ అని గోల పెట్టింది ఇందాక. వీడు చూస్తుంటే ఇంటి బాధ్యత అంతా తనే మోస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. సుజాత ఏమనకుండా మాట మార్చింది. పిల్లలకి ఎన్ని గంటలకి క్యారియర్ పంపాల్సింది? ముసలావిడికి ఎన్ని గంటలకి భోజనం పెట్టాల్సింది అడిగింది. ఈ సంగతుల మధ్య సుజాతకి ఇంటి యజమాని సంగతి గుర్తుకు వచ్చింది. అన్నట్టు ఆమె భర్త ఏం చేస్తారో, ఆయన సంగతి ఎవరూ చెప్పలేదే అనుకుంది. అన్నట్టు అయ్యగారికి ఏం పని అని అడిగింది సుజాత నాయర్ని. నాయరు అదోలా నవ్వి,
ఏం పని లేదు అన్నాడు. అదేమిటి, ఉద్యోగం చేయరా? ఏం చేస్తారు అంది కాస్త ఆశ్చర్యంగా. భోజనందా చేస్తారు వ్యంగ్యంగా అన్నాడు నవ్వి. సుజాత తెల్లబోయింది వాడి మాటలలో వ్యంగ్యానికి. యజమాని గురించి అంత హేళనగా మాట్లాడినందుకు కాస్త కోపం వచ్చింది. అంటే ఉద్యోగం ఏమీ లేదా? డాక్టర్ గారేనా పనిచేసేది? వింతగా చూస్తూ అంది. ఆ, అమ్మగారుదా పనిచేస్తారు, అయ్యదా ఖర్చు పెడతారు అన్నాడు ఓ వంకర నవ్వు నవ్వి. క్లబ్బులకి వెళ్తారు, పేకాడుతారు అన్నాడు. సుజాతకి ఏమర్థం కాలేదు. ఏదో వింతగా ఉంది వ్యవహారం అనుకుంది. ఆయన ఉద్యోగం సద్యోగం లేకుండా భార్య సంపాదిస్తుంటే తిని కూర్చుంటారా? అలనాటి మనిషిని ఈమె ఎలా వివాహం ఆడింది? భార్య సంపాదన తింటూ ఆయన ఎలా బ్రతుకుతున్నాడు? ఎన్నో అనుమానాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి సుజాతకి. కానీ వంటవాడిని అవన్నీ అడగడం ఉచితం అనిపించలేదు. నెమ్మదిగా తనకే తెలుస్తాయి ఇంట్లో ఉంటే అనుకుంది. ఆయన ఇంట్లో లేరా అంది నెమ్మదిగా. అంతలో కాలింగ్ బెల్ మోగింది. ఇదిగో అయ్య లేచాడు అన్నాడు నాయర్. ఫ్లాస్క్లో కాఫీ కప్పులోకి వంచి మేడ మీదకి తీసుకుని వెళ్ళాడు. సుజాత ఆశ్చర్యపోయింది. ఇంకా నిద్రపోతున్నారా? నాయర్ వెళ్ళాక వంటగదిలో నుంచి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. ఏం చేయడానికి తోచక పుస్తకాల షెల్ఫ్ దగ్గర నుంచుని పుస్తకాలు చూడడం ఆరంభించింది. ఆ పుస్తకాలన్నీ చూస్తుంటే సుజాత మనసు సంతోషంతో నిండిపోయింది. తనకెంతో ఇష్టమైన రచయితల ఇంగ్లీష్ నవలలు అన్నీ ఉన్నాయి. ఇష్టమైన కొన్ని చదివే తాహతులేక లైబ్రరీలో ఎప్పుడూ దొరకనివి, తను చదవాలనుకున్నవి కంటపడగానే సుజాత ఆతృతగా అవన్నీ ఒక్కొక్కటి పైకి తీసి చూసి పెట్టడం ఆరంభించింది. ఇవన్నీ పని లేనప్పుడల్లా తను చదువుకోవచ్చు. అడ్డదిడ్డంగా వరుసవావి లేకుండా పడి ఉన్న పుస్తకాలన్నీ దుమ్ము దులిపి రచయితల వారీగా సర్ది వరుసగా పెడదామని అన్నీ తీసింది. ఎలాగూ తీశానని షెల్ఫ్ అంతా దులిపి కొత్త పేపర్ పరిచి వరుసగా సర్దడం ఆరంభించింది. సుజాత పుస్తకాలన్నీ సర్దింది. పాత పేపర్లు, పాత మ్యాగజైన్స్ అన్నీ తీసి ఆ రోజు పేపరు, లేటెస్ట్ వీక్లీలు మాత్రం ఉంచింది సెంటర్ టేబుల్ మీద. ఏ స్ట్రేలు నిండి ఉన్న సిగరెట్ పీకలు పారబోసింది. తివాచి దుమ్ము దులిపి తుడిచివేసింది. సోఫా కవర్లు అన్నీ తీసి దుమ్ము దులిపి మళ్లీ వేసింది. కుషన్లు మడతలు లేకుండా సర్దింది. రేడియోగ్రామ్ మీద పేరుకున్న దుమ్ము దులిపింది. షోకేస్లో బొమ్మలన్నీ తుడిచి అందంగా అమర్చింది. ఫ్లవర్ వేజ్లో వాడిన పువ్వులన్నీ పాడేసి తోటలోకి వెళ్ళి ఆకులు, పువ్వులు, మొగ్గలు అన్నీ కోసుకువచ్చి మంచి అభిరుచితో అమర్చింది. తర్వాత కళ్యాణి వచ్చే వరకు ఏం చేయాలో తోచని సుజాత ఓసారి ఇల్లంతా చుట్టి చూసింది. కింద డ్రాయింగ్ రూము, డైనింగ్ రూము, వంటగది, స్టోర్ రూము, ముసలావిడ పడుకునే గది కాక మరో గది ఉంది. మంచం, టేబుల్ వగైరాలతో ఉన్న గది చూసి గెస్ట్ రూమ్ కాబోలు అనుకుంది సుజాత. ఆ రెండిటికీ కలిపి మధ్యన బాత్రూమ్ ఉంది. పెరడు పెద్ద ఎక్కువ జాగా లేకపోయినా అంట్లు తోముకోవడానికి, బట్టలు ఆరవేసుకోవడానికి, కొంచెంగా కూర మొక్కలు వేసుకునే జాగా ఉంది. వంటగదిని ఆనుకుని ఉన్న సర్వెంట్ రూమ్లో నాయర్ జాగా ఉంది. వంటగదిని ఆనుకుని ఉన్న సర్వెంట్ రూమ్లో నాయర్ ఉంటాడు. వీధిలో గార్డెన్కి ఓ పక్క కార్ షెడ్డు, దాని మీద ఓ గది ఉన్నాయి. బెడ్రూమ్లు 3 మేడ మీదే ఉన్నాయి. ఒకటి పిల్లలకి, మరొకటి డాక్టర్ గారిది. ఆ 3వ గది బహుశా ఆయనదే అయి ఉంటుంది అనుకుంది సుజాత. సుజాతకి ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే కళ్యాణి గదిలో వేరే ఒకటే మంచం, డ్రెస్సింగ్ టేబుల్, గాడ్రేజ్ బీరువా, వార్డ్రోబ్ అన్నీ ఉన్నాయి. అంటే భార్యాభర్తలిద్దరూ ఓ గదిలో పడుకోరా? ఇద్దరికిద్దరికి వేరే గదులు, మధ్య పిల్లల గది. సుజాతకి కాస్త ఆశ్చర్యం అనిపించింది ఆ విషయం. మేడ మీద 3 గదులకి వీధి వైపు వరండా, వెనుక వైపు డాబా ఉంది. ముందు వరండా అందంగా ఉంటుంది. అక్కడ ఒక పేము కుర్చీ సెట్టు, పిల్లలు చదువుకోవడానికి టేబుల్, 2 కుర్చీలు, జోళ్ల ర్యాక్ వగైరాలున్నాయి. సుజాత అంతా తిరిగి చూసి మళ్ళీ వంటింట్లోకి వచ్చింది. సరస్వతమ్మ గారు 11 గంటలకి భోజనం చేసేతానడం గుర్తుకు వచ్చి ఆవిడకి భోజనం తీసుకెళ్ళడానికి వచ్చింది. నాయరు 2 చిన్న క్యారియర్లకి భోజనం సర్దుతున్నాడు. పప్పు, అన్నం కలిపి పెడుతున్న నాయర్ని నెయ్యి వేయలేదే అంది సుజాత. నాయర్ చిరాకుగా నుదురు చెట్లించి నెయ్యి లేదు, కొంచెం ఉంది, అమ్మ కోసం ఉంచాను అన్నాడు. సుజాతకి కాస్త కష్టం అనిపించింది. బహుశా ఈ సంగతి డాక్టర్ గారికి తెలిసి ఉండదు. ఆవిడ నెయ్యి తేవడానికి డబ్బు ఇచ్చే ఉంటారు. ఆ డబ్బు ఖర్చు చేసేసో, చెప్పిన దానిలో సగం తెచ్చో ఆ కొంచెం నెయ్యి ఆవిడకుంటుందని వేస్తూ ఉండవచ్చు. పిల్లలకి ఏం కలుపుతున్నాడో, ఏం పెడుతున్నాడో ఆవిడకి ఎలా తెలుస్తుంది? తెలిస్తే పిల్లలకి వేయకుండా తను వేసుకుంటూ ఏ తల్లి తినగలదు? పాపం ఎంత సంపాదిస్తున్నా కన్న పిల్లలు ఏం తింటున్నారో చూసుకోవడానికి లేదు. సుజాత నాయర్ని అంతకంటే ఏమనలేక ఊరుకుంది. వచ్చిన గంట నుంచి అతని మీద అజమాయిషీ చేయడానికి తనకేం అధికారం ఉంది? సరస్వతమ్మ గారి కోసం కంచంలో అన్నీ పెట్టుకుని ఆవిడ గదిలోకి వెళుతుంటే అప్పుడే మేడ దిగి వస్తున్నారా ఆయనని చూసి సుజాత కాస్త తొట్రపడింది. ఆయనే ఇంటి యజమాని అని ఎవరూ చెప్పనక్కర్లేకుండానే పోల్చుకుంది.
40-45 మధ్య వయసులో సగం నెరిసిన జుట్టు, కాస్త మొరటుగా ఉన్న ముఖం, పెద్ద పెద్ద కనుగుడ్లు, ఎర్రగా ఉన్న ఒడ్డు పొడుగుతో ఉన్నాయని చూసి ఈయన డాక్టర్ గారి భర్త అని అనుకోకుండా ఉండలేకపోయింది సుజాత. ఆయన కాస్త ఆశ్చర్యంగా సుజాత వంక పట్టి పట్టి చూస్తూ ఏదో అనాలని నోరు తెరిచి మళ్ళా ఉద్దేశం విరమించుకుని సుజాత వంకే చూస్తూ వెళ్ళిపోయాడు. చేతిలో కంచం ఉన్నందున నమస్కారం పెట్టే వీలు లేక ఒదిగి నిలుచుని ఆయన దాటి వెళ్ళిపోయాక ముసలామె గదిలోకి వెళ్ళింది. ఆవిడకి అన్నం తినిపిస్తుండగా మాటల మధ్యలో ఉండబట్టలేక, రేఖ నాన్నగారికి ఏం పని? ఇందాక మేడ మీద నుంచి వస్తున్న ఆయనేనా మీ అల్లుడు గారు అని అడిగింది. సరస్వతమ్మ గారి ముఖం ఆ ప్రసక్తికి కాస్త నల్లబడింది. ఆవిడ సుజాత నుంచి చూపులు మరుచుకుని, అతనే మా అల్లుడు, అతను డాక్టరేలే అంది ముభావంగా. త్రుంచేసినట్లు ఆవిడ అలా మాట్లాడుతుంటే ఇంకేం అడగాలో తెలియక సుజాత ఊరుకుంది. సుజాత ఎంగిలి కంచం తీసుకుని వంటింట్లోకి వెళుతుంటే లోపల రంగారావు నాయర్ని తన గురించి బోగట్టా చేయడం విని గుమ్మం దగ్గర ఆగిపోయింది. నాయర్ని వివరాలు అడిగి వంటింట్లో నుంచి వస్తూ గుమ్మం దగ్గర ఉన్న సుజాతని పట్టి పట్టి చూస్తూ వెళ్ళిపోయాడు. 1:30 అవుతుండగా డాక్టర్ కళ్యాణి ఆద్రాబాద్రా వచ్చింది. ఏదో పుస్తకం తిరిగేస్తూ సుజాత లేచి నిల్చుంది. భోంచేశావా? లేదు. అదేమిటి, నా కోసం వెయిట్ చేయడం ఎందుకు? తినేయాల్సిందే. సరే నాయరు వడ్డించాయి అంటూ మేడ మీదకి వెళ్ళింది ఆవిడ. భోజనానికి కూర్చుంటున్న కళ్యాణి దృష్టికి డ్రాయింగ్ రూమ్ నీట్గా ఉండడం కనిపించింది. ఆవిడ ముఖం విప్పారింది. నీవా ఇదంతా సర్దావు అంటూ మెచ్చుగోలుగా అడిగింది. సుజాత కాస్త సిగ్గుతో నవ్వింది. చూసావా, నీవిలా వచ్చావో లేదో ఇంటికి కళ వచ్చింది. ఎలాగైనా ఆడవాళ్లే అంటూ పొగిడింది. భోజనం చేస్తున్నంతసేపు సుజాత ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులన్నీ వింది సానుభూతిగా. భోజనం పూర్తి చేసి మేడ మీదకి తీసుకెళ్ళింది సుజాతని. తన పక్క మీద వాలి సుజాతకి కుర్చీ చూపింది. సుజాత, చూడు, ఈ ఇంటి సంగతి ఇప్పటికే నీకు కొంత అర్థమై ఉండాలి. అమ్మ ఏమన్నా చెప్పిందా? నేను నిన్ను పెట్టుకోవడానికి కారణం ఏమిటో ఊహించావా? చెప్పదలిచిన దానికి ఉపోద్ఘాతం అన్నట్టు ఆరంభించింది కళ్యాణి. సుజాత తల ఊపింది. అవును, మీ అమ్మగారు చెప్పారు మీకు ఇంటి సంగతి చూసుకోవడానికి టైం ఉండదని, నాయరు దుబారా చేస్తున్నాడని. వట్టి దుబారా అయితే నేను ఇంత బాధపడకపోదును. దుబారా కాదు, దోచేస్తున్నాడు నన్ను. పోనీ డబ్బు తిన్నా ఇంట్లో అందరికీ సదుపాయం జరుగుతుందా అంటే అది లేదు. ముఖ్యంగా పిల్లలు, వాళ్ళకి ఏదీ సరిగా అమరడం లేదు. వాడేం పెడుతున్నాడో వాళ్ళేం తింటున్నారో దేవుడికే ఎరుక. ఏణర్థం వరకు అమ్మ ఇంట్లో ఉండి అన్నీ చూసుకునేది. అమ్మ మంచాన పడిన దగ్గర నుంచి నా పాటలు దేవుడికెరిక. ఖర్చు రెట్టింపు అవుతుంది. ప్రాణానికి సుఖం లేదు. ఈ 7:30లో 3-4 వంట వాళ్ళని మార్చాను. ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బు ఇస్తుంటాను. మళ్ళీ అవసరానికి ఏదీ లేదంటూనే ఉంటారు. నేను ఇంకా అన్నీ చూసుకుంటానులేండి. ఇంతకాలాన్ని ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నాను. సుజాత, చూడు, ఇంకా ఇంటి బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. ఇంట్లో ఏమున్నాయో లేదో, బజార్ నుంచి ఏమేం తేవాలో, పిల్లలకి ఏం కావాలో అడగకుండానే అన్నీ చూసుకోవాలి. అవి కాక పిల్లలకు కావలసిన డ్రెస్సులు అన్నీ చూసుకోవాలి. నీ ఇల్లనుకో, నీవు ఈ ఇంటిని, ఇల్లుని, వాకిలిని సరిగ్గా చూసుకుంటావని అనుకుంటున్నాను. పనివాళ్ళని అజమాయిషీ చేస్తూ ఉండాలి. నువ్వు అయితే ఇంటిని సరిగా చూసుకుంటావు, అవునా? అలాగే ఈ రోజు నుంచి ఇంటితో పాటు పిల్లలు నీ పిల్లలనుకో, బాధ్యత అంతా తీసుకోవాలి నువ్వే. సుజాత అలాగే అన్నట్టు తల ఊపింది. సరే, నేను కాసేపు నిద్రపోతాను, నీవు రెస్ట్ తీసుకో అంది ఆవలిస్తూ కళ్యాణి. లేస్తున్న సుజాత చేతిని ఆప్యాయంగా పట్టుకుంది కళ్యాణి. సుజాత, నీవు రాగానే అప్పుడే నాకు ఎంతో నిశ్చింత అనిపిస్తుంది. చూస్తాను నా నమ్మకం ఎంతవరకు నిలబడతావో నవ్వుతూ అని చెయ్యి నొక్కి వదిలింది. సుజాత సిగ్గుపడి తప్పకుండా చూడండి అంది నవ్వి. 3:00కల్లా నన్ను లేపుతావా? ఈ లోపల ఎవరన్నా వస్తే మరీ సీరియస్ కేసు అయితేనే తప్ప లేపకు చెబుతూ ఆగి బ్యాగ్లోంచి 200 తీసి సుజాతకిస్తూ, ఈ డబ్బు ఉంచు. ఇంట్లోకి వాడు కావలిస్తే మళ్ళీ అడుగు. అకౌంట్ సరిగా మెయింటైన్ చేసుకో అంది. సుజాత మౌనంగా డబ్బు తీసుకుని పిల్లల గదిలోకి వెళ్ళి ఓ పక్క మీద వాలింది. చీకటి పొద్దున వెలుగురేఖ 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.